నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఇప్పుడు మనకు వస్తున్న ప్రెజెంట్ పండుగల గురించి మాట్లాడదాం. అలాగే హోలీ, ఇలా చంద్రగ్రహణం ఇవన్నీ కలిసి వస్తున్నాయి కదా! కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు నాగమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నాను తల్లి. అమ్మ, హోలీ వస్తుంది కదా! సో అసలు హోలీ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. అలాగే అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారమ్మా? చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలీదు. తెలీదు. ఈ తరం పిల్లలకైతే తెలీదు. అసలు తెలీదు. ఏంటంటే ఏదో రంగులు పులిమి వేసుకుందాం, ఆ రంగులు జల్లుకోవటమే అని అనుకుంటారు చిన్న అవును. పిల్లలైతే. అవును. ఎదురు చూస్తుంటారు. దీపావళి పండగ కనుక ఎట్లా టపాసులు కాల్చుకోవాలో ఎదురు చూస్తుంటారు. హోలీకి కూడా రంగులు విరజిమ్ముకోవటానికి అట్లా పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. అవును. కానీ హోలీ పండగ అనేది ఒక అద్భుతమైందమ్మా. హ్మ్. మన సనాతన ధర్మంలో అసలు పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా హోలీ పండగ గురించి చెప్పబట్టం జరిగింది. అంటే పురాణాల్లో నుంచే ఈ హోలీ పండుగ ఆ! జరుపుకుంటున్నారు. ఉన్నది. ఓకే. అది ఎలాగంటే హ్మ్. శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న బాలుడుగా ఉన్న టైంలో ఆయనకొక ధర్మ సందేహం వచ్చింది. ఓకే. యశోదని అడిగారన్నమాట. అమ్మా, హ్మ్. నేను కొద్దిగా నీలం రంగులో ఉంటాను గదా! హ్మ్. మరి రాధ ఏమో తెల్లగా ఉంటుంది. హ్మ్. మరి నేను కూడా రాధలాగా తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి అని వాళ్ళ అమ్మని అడిగాడు. హ్మ్. అడిగినప్పుడు ఆవిడ నవ్వి, నాన్న, రాధలాగా నువ్వెందుకు మారిపోవటం హ్మ్. కదా! నీ రంగునే రాధకిచ్చేద్దాం ఓకే. అని చెప్పింది ఆవిడ. హ్మ్. చెప్పినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే యశోద ఒక నీలి రంగుని ఇచ్చి, హ్మ్. రాధకి పులుము, హ్మ్. నీ రంగులోకి రాధే మారిపోతుంది అన్నది. ఓకే. సరే, కృష్ణయ్య తన తల్లి యశోద ఇచ్చిన నీలి రంగుని తీసుకునెళ్ళి రాధకి పులిమాడు. హ్మ్. పులిమితే ఆవిడ కూడా నీలి రంగులో ఆ రంగు అద్దటం వల్ల మారిపోయారు. నీలి రంగులోకొచ్చేసింది. హ్మ్. వచ్చేస్తే వీళ్ళిద్దరూ ఇట్టా ఈ రంగు పులుముకోవటం చూసి హ్మ్. కృష్ణయ్య స్నేహితులున్నారు గదా! హ్మ్. అందరు చిలిపి వాళ్ళేనాయ. ఓకే. వాళ్ళేం చేశారు, రకరకాల రంగులు తీసుకుని, విరజిమ్ముకుని అందరూ పూసుకున్నారు. ఆ! వాళ్ళు పూసుకుంటున్నారని ఆ గ్రామం అంతా ఏం చేసింది, వాళ్ళు గూడా గ్రామస్తులుంటారు గదా! ఇంకా. అవును. వాళ్ళు గూడా రంగులు తీసుకుని గ్రామస్తులందరూ గూడా రంగులు పులుముకున్నారు. రకరకాల రంగులు తీసుకొని పులుముకున్నారు. అసలు హ్మ్. యశోద ఇచ్చింది కారణం అది. అవును. నీలి రంగు ఒకటే. అవును. కానీ వీళ్ళన్నీ తీసుకొచ్చుకొని హ్మ్. పులుముకున్నారనమాట. అప్పటినుంచి ఇది రంగుల పండగ హోలీగా మనం హ్మ్. చేసుకోవటం అనేది జరుగుతోంది. హ్మ్. ఇది మనకి కృష్ణయ్య టైం నుంచి ఉన్న హోలీకి ఒక చాలా విశేషం అన్నమాట. హ్మ్. ఈ పౌర్ణమి రోజునే. ఇది ఆ సంఘటన జరిగింది పౌర్ణమి రోజునే కాబట్టి, ఓకే. ఈ పౌర్ణమి రోజునే మనం ఈ హ్మ్. హోలీ పండగ చేసుకోవటం అనేది జరుగుతుంది. హ్మ్. భారతంలో ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క సంఘటనతో హోలీకి ఒక ప్రాముఖ్యత ఉంది. హ్మ్. ముడిపడి ఉంది. ఓకే. అమ్మ, హోలీ అంటే ఓన్లీ రంగులు పూసుకోవడమేనా? ఇంకా అదర్ పర్టిక్యులర్‌గా ప్రత్యేకత ఏమైనా ఉందా? ఉన్నది. హ్మ్. దీనికి కూడా మనం ఒక ఇతిహాస కథని చెప్పుకుందాం. మనం ఇతిహాసాల్లో, పురాణాల్లోకొచ్చేసరికి కూడా ఇంకొక హ్మ్. కథ ఉంది. హ్మ్. హిరణ్యకశిపుడు, హ్మ్. అలాగే ప్రహ్లాదుడు, హ్మ్. హోలిక. అంటే హోలిక. ప్రహ్లాదుడి యొక్క మేనత్త హోలికాదేవి అని ఉంది. హ్మ్. ఆవిడతో ఒక చిన్న వీళ్ళ ముగ్గురి మధ్య ఒక చిన్న కథ ఉందన్నమాట. హ్మ్. హిరణ్యకశిపుడు బ్రహ్మని ప్రార్థించి వరాలు కోరుకున్నాడు గదమ్మా! మరణం అవును. దేనివల్ల కాకూడదని. ఒక హ్మ్. విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ అలా వరం కోరుకున్నాడు. ఇంటా ఓకే. బయట కాదు, హ్మ్. చీకటి కాకుండా ఉండాలి, హ్మ్. వెలుతురులో కాకుండా ఉండాలి, జంతువులు ఎవరు చంపకూడదు, మానవులు చంపకూడదు, దేవుళ్ళు చంపకూడదు. ఇట్టా రకరకాలుగా ఆయన అడిగాడు గదా! హ్మ్. అడిగిన సందర్భంలో ఆయనకు ఒక అదృష్టంగాన కానీ హ్మ్. అనుకోవాలి, హ్మ్. ప్రహ్లాదుడు జన్మించడం జరిగింది. ఓకే. ప్రహ్లాదుడు మహావిష్ణు భక్తుడు. హ్మ్. అయితే ఆయనకి తండ్రికి నచ్చల ఈ విష్ణు భక్తి. ఎప్పుడు విష్ణు స్మరణ చేస్తున్నాడు. అదేమంటే తండ్రిని గూడా మారిపోమంటున్నాడు. విష్ణు భక్తికి మారిపో నాన్న అని అంటున్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఎంత చెప్పినా ఈ ప్రహ్లాదుడు వినకపోయేసరికి ఆయన రకరకాల కఠినమైన శిక్షలన్నీ వేసేసాడు. ఏనుగులతో తొక్కించడమేంటి, పెద్ద పులులతో కరిపించడమేంటి, పాములతో కరిపించడమేంటి, అసలు చీకటి గృహంలో పడేయటమేంటి, చిన్న బాలుడిని తీసుకెళ్ళి అన్నిటిని తట్టుకున్నాడాయన మనోనిబ్బరంతో విష్ణు భక్తితో జయించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రహ్లాదుని కాపాడుకుంటూ వచ్చారు. హిరణ్యకశిపుకి విసుగు పుట్టి వేసారిపోయి, నా వల్ల కావట్లేదు ఈ ప్రహ్లాదుడిని, నా కొడుకుని చంపటం అని తన సోదరి అయిన హోలికాదేవిని పిలిచి, అమ్మ నువ్వు చూడు,
వీడిని శిక్షించు, నువ్వు అసలు చంపేసే వీడిని అని హోలికాదేవిని అడిగాడు అన్నయ్య. అడగగానే ఆవిడకి ఒక వరం ఉంది. ఏంటంటే ఒక శాలువ ఉంది ఆవిడకి. ఆ శాలువ కప్పుకుని ఆవిడ అగ్నిలో దూకినా కూడా ఆవిడ కాలిపోదు, చనిపోదు. అదొక అద్భుతమైన శాలువ ఆవిడ దగ్గర ఉంది. అప్పుడు అన్నయ్య ఎందుకు నేను చంపేస్తానని ఆ మేనల్లుడిని ముద్దుగా రా నా ఊళ్ళో కూర్చో అని పిలిచి దగ్గరికి తీసుకుని ఆ శాలువ కప్పుకుని అగ్నిలోకి దూకింది. అగ్నిలోకి దూకితే ఏమైంది? ఈ చిత్రంగా శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుత సృష్టి కదమ్మా, శాలువ ఎగిరిపోయింది. ఎగిరిపోయి హోలికాదేవి మీద నుంచి శాలువ పోయి ప్రహ్లాదుడికి కప్పబడింది, హోలికకి పోయింది. ఎట్టయితే ఈ శాలువ ఎగిరిపోయింది కాబట్టి హోలిక దహనం అయిపోయింది, ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కూడా మనం ఈ హోలీ పండుగ చేసుకోవటం అనేది జరుగుతుంది. అందుకే చూడమ్మా, గత హోలీ పండగకి ముందు రోజున దహనం చేస్తారు, హోలికా దహనం అని చేస్తారు. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించి కూడా మనం హోలీ పండుగ చేసుకోవటం అనేది ఒక అద్భుతం అనమాట. ఏదో అందరు దహనం చేస్తారని చేసేయడమే కానీ దానికి ఇంత కథ ఉందని తెలియదు. హోలీ అంటే అదే రంగుల పండుగ అని కూడా అర్థము. అక్కడ ఆ రాక్షస సంహారం ఒకటి జరిగిందనమాట. పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించటం శ్రీ మహావిష్ణువు, ఇది కూడా జరిగింది. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కూడా మనం హోలీ పండుగ చేసుకోవటం జరుగుతుంది. అమ్మ, హోలీ పండుగ జరుపుకుంటున్నారు, ఓకే. మరి అదే హోలీ రోజున చంద్రగ్రహణం రావడం జరిగింది మనకి. సో ఈ చంద్రగ్రహణం రోజు వచ్చింది కాబట్టి హోలీ పండుగ జరుపుకోవచ్చు అంటారా? తప్పులేదు, పండగే. అదొకటిను, ఇది సూర్యగ్రహణం కాదు కదా, పగలు చూడటానికి మనకి చంద్రగ్రహణం కదా. ఈ చంద్రగ్రహణం కూడా ఏంటంటే మనకి మధ్యాహ్నం 3:22 మొదలవుతుంది. మొదలయ్యి సాయంత్రం 6:22కి పూర్తవుతుంది. మనకు అసలు ఈ చంద్రోదయం అనేది, చంద్ర దర్శనం జరగటం అంటే చంద్రోదయం జరగటమే 6:22 కాబట్టి సరిగ్గా చంద్రుడు ఉదయించే టైంకి గ్రహణం విడిపోయిపోతుంది. కాబట్టి మనకెవరికి ఈ గ్రహణం యొక్క దర్శనం మనం ఎవరైనా చేసుకోలేం. దాని ఎఫెక్ట్ మనకు ఉండదు అంటారు? ఎఫెక్ట్ ఉంటుంది కానీ మనకెవరికి చూసే అవకాశం ఉండదు. ఇప్పుడు చంద్రోదయం కానీ సూర్యోదయం కానీ కొన్ని ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వెనక ముందుగా ఉంటుంది, తేడాగా ఉంటుంది. ఇప్పుడు ఏంటమ్మా, 1 మీటర్ 2 మీటర్ల తేడాలో కూడా మనం దర్శనం చేసుకోలేకపోవచ్చు. కొన్ని చోట్ల కొండలు అడ్డం ఉండే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల ఇళ్ళు అడ్డం ఉండే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అది కూడా కాకుండా మేఘాలు కమ్మటం వల్ల కూడా రాత్రి 8 దాకా కూడా చంద్ర దర్శనం అయ్యే ఇది ఉండదు మనకి. కాబట్టి మనం గ్రహణం చూడలేమనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ గ్రహణం దర్శనం అనేది మనం చేసుకోలేము. పట్టిడుపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మధ్యాహ్నం మొదలవుతుంది, 6:22కి పూర్తి అవుతుంది. యథావిధిగా నియమనిష్టలు ఆచార వ్యవహారాలన్నీ పాటించి చేరవలసిందే. నియమ నితీశ్వరు పాటించాలి అన్నారు. సో మెయిన్లీ మనకి గ్రహణం అనగానే మనకి గుర్తొచ్చేది గర్భిణీ స్త్రీలు. అసలు ఆ గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళ గురించే దిగులు ఉంటది ఫ్యామిలీస్ అందరికీ కూడా. అసలు వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటమ్మా గ్రహణం రోజు? చాలా మంచిది. ఒక 2 నెలలు అలా 2 నెలల దగ్గర నుంచి పిండం పూర్తిగా తయారయ్యేదాకా, అంటే 7 నెలలు వచ్చేదాకా కూడా, అంటే అవయవాలు పూర్తవ్వాలి. అవయవాలకి పైన కొన్ని చర్మం కూడా కొద్దిగా మందపడాలి. అప్పటిదాకా కూడా గర్భిణీ స్త్రీ తగును జాగ్రత్తలు మటుకు సంపూర్ణంగా తీసుకుని తీరాలి. ఎందుకంటే గ్రహణ ప్రభావం గర్భిణీ స్త్రీల మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం మనకి 3:22 మనకి గ్రహణం మొదలవుతుందని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 3 గంటల ముందు, అంటే మనం తీసుకునే ఆహారం అమ్మ సంపూర్ణంగా జీర్ణం కావాలంటే 3 గంటల టైం కావాలని మనకి చెప్తోంది కదా. కాబట్టి అది మీరు పరిగణలోకి తీసుకుని 11:00కల్లా 10:30-11:00కల్లా భోజనం చేసేసేసి ఇంక తర్వాత ఏమి తినకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. సరేనా? మంచినీళ్ళు అయితే తాగొచ్చు. అసలు గ్రహణకాల టైంలో పడుకుని ఏదన్నా బట్టలు మడతేయటం కానీ, ఎక్కడన్నా గీరుకోవటం కానీ అట్లాంటివి ఏమి చేయకూడదు. ఏదైనా పుల్లలు ఇరవటం కానీ, కత్తిరి ఏదైనా సరే
హాయిగా విశ్రాంతి తీసుకుని పడుకుని ఉండాలి. నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు బిడ్డకి, తల్లికి క్షేమం. కడుపులో ఉన్న బిడ్డ గూడా భగవద్భక్తిని అలవరించుకుని ఉంటారనమాట. కాబట్టి అలా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా నియమనిష్టలతో ఉంటేనే గర్భిణీ స్త్రీకి చాలా మంచిది. అమ్మ ఇప్పుడు గర్భిణీ స్త్రీ గురించి మనం మాట్లాడాం. అలాగే చిన్న పిల్లలు కూడా ఉంటూ ఉంటారు కదా! అసలు చిన్న పిల్లల మీద కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ ఉంటుందంటారా అసలు? గ్రహణం ఎఫెక్టు చిన్న పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద అని కాదు. ఇప్పుడు మనకి ఏ నక్షత్రంతో అయితే గ్రహణం వస్తుంది ఎప్పుడైనా గూడా, ఆ నక్షత్రము, ఆ యొక్క రాసులు ఏవైతే ఉన్నాయో, ఆ రాసులు వాళ్ళు తగిన జాగ్రత్తలు మటుకు పిల్లలైనా, పెద్దవాళ్ళైనా తీసుకొని తీరవలసిందే. జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత దాని గురించిన జపాలు గానీ, ఏమైనా దాన ధర్మాలు గానీ ఏమన్నా ఉంటే చేసుకోవాలి. గ్రహణం అయిన తెల్లారి చేసుకోవాలి. చేసుకోవాలి. పూర్తి ప్రభావం ఉంటుంది. అది కాబట్టి ఇదన్నీ ముందుగానే ఒక వారం రోజులు ముందుగానే ఎవరినన్నా మీరు అయ్యగారిని గనక అడిగితే, ఏంటండి ఏ రాశి మీద వస్తోంది, ఏ నక్షత్రం మీద వస్తోంది, ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు అని అడిగితే చెప్తారు. దాన్ని బట్టి గ్రహణం మట్టుకు చూడకూడదు. ఏ రాసులకి ఏ నక్షత్రం మీద గ్రహణం వస్తుందో ఎప్పుడైనా కూడా వాళ్ళు గ్రహణ దర్శనం చేసుకోరాదు. అది సూర్యగ్రహణమైనా, చంద్రగ్రహణమైనా చేసుకోకూడదు. తర్వాత ఇంట్లో నియమనిష్టలంటే మనకి తినే ఆహార పదార్థాలు ఉంటాయి కదమ్మా! వాటి మీద గ్రహణకాల టైంలో గ్రహణ దోషం అనేది వాటికి పడకుండా ఉండాలి, అలవడకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే దర్భ గాని, అంటే యజ్ఞయాగాది క్రతువుల్లో, హోమ కార్యక్రమాల్లో దర్భని శుద్ధి కోసం వాడతారు. గడ్డిలాగా ఉంటది. ఆ దర్భని గాని, లేకపోతే మన దొడ్లల్లో గరిక ఉంటుంది. ఆ గరికని గాని తీసుకుని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మూతల మీద ఈ గరికను వెయ్యాలి. కనీసం మంచినీళ్ళ మీదైనా సరే, ఫ్రిడ్జ్‌లో ఏమన్నా ఫ్రిడ్జ్‌లో అయినా సరే, వాటి నిలవ పచ్చళ్ళ దగ్గర గాని, మూతలుంటాయి గదా! మూతల మీద అన్నిటి మీద పరిపూర్ణంగా ఈ దర్భ గాని, గరిక గాని వేసుకోవాలి. దెబ్బకి, గ్రహణంకి సంబంధం ఏంటమ్మా? దర్భ అనేది చాలా పవిత్రమైంది. కుమారస్వామి మీరు పుట్టింది ఆ రెల్లు దిబ్బల్లో ఈ దర్భ ఉన్న చోటే పుడితే వాటికి ఒక పవిత్రత వచ్చింది. దీనికి అమృత తత్వం ఉంటుంది. కాబట్టి గ్రహణం అనేది దోషం కదా! కాబట్టి అమృత తత్వం కలిగిన వాటిని అదొకటి దైవ బలం కలిగింది. గడ్డి చాలా రకాలుంటుంది. కానీ ఈ దర్భకి, గరికకి ఒక పవిత్రత ఉంది. అమృత తత్వం ఉంది. శుద్ధి చేసే గుణం గూడా ఉంది. కాబట్టి ఈ దోషం అనేది అలవడదు. కాబట్టి అన్నిటి మీద ఈ దర్భని పైన వేసుకుని, తెల్లారి గ్రహణం అయిన తర్వాత మళ్ళీ ఏరేసుకొని, ఎవరి తొక్కని చోట మన మొక్కల్లో గాని ఎక్కడన్నా వేసుకోవటం అనేది మంచి పద్ధతి.